నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జై శ్రీ గణేష్ చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం బాచ్పల్లిలో ఉన్నాం. బాచ్పల్లిలో సెకండ్ ఖైరతాబాద్ గణేష్ అనేది మనకి రెడీ చేస్తారని చెప్పేసి ఫస్ట్ లాగ్ అయితే చేసాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన సెకండ్ లాగ్ అండ్ కంప్లీట్ గా అయితే చూసుకోవచ్చు. మొన్నటి అప్డేట్ కి ఈ అప్డేట్ కి చాలా వర్క్ అనేది జరిగింది. అండ్ కంప్లీట్ గా వీడియో చూస్తే స్కిప్ చేయకుండా చూడండి. కంపల్సరీ అయితే ప్లీజ్ లైక్ చేయాలని కోరుకుంటున్నా. అలానే మంచి అప్డేట్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్ చేస్తాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మనం బాచ్పల్లిలో ఉన్నాం. బాచ్పల్లిలో మన సెకండ్ ఖైరతాబాద్ గణేష్ అనేది మనకి రెడీ చేస్తున్నారని ఫస్ట్ లాగ్ అయితే పెట్టాను కదా. ఇప్పుడు వచ్చేసి అయితే మన సెకండ్ లాగ్లో అయితే అప్డేట్ అయితే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆ రోజు అయితే మనకి వెల్డింగ్ వర్క్ అనేది నడుస్తుంది పైన స్నేక్స్ అనేది. అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా, స్నేక్స్ అనేది మనకి ఆ రోజు వెల్డింగ్ వర్క్ అయితే నడిచింది. అండ్ ఇప్పుడైతే మనకు డై తయారు చేసి మొత్తం అయితే ఫిక్స్ చేసేసారు. అండ్ చూస్తున్నారు కదా, మొత్తం 7 నాగం పడవలు అయితే మనకైతే రెడీ చేశారు. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ మన బడా గణేష్ ఖైరతాబాద్కి వినాయకునికి ఎలా ఉందో సేమ్ అదే విధంగా మనకైతే రెడీ చేస్తారు కంప్లీట్గా. అండ్ కంప్లీట్గా చూడండి. అండ్ దానికి ఫినిషింగ్ వర్క్ అనేది అన్న వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఫినిషింగ్ వర్క్ అనేది చేస్తున్నారు మొత్తం కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన స్వామి వాళ్ళ దగ్గరికి వచ్చేసి అయితే కిరీటం బి ఆల్మోస్ట్ అయితే రెడీ చేసేసారు. ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ స్వామివారి ఫేస్ ఆల్మోస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఫినిషింగ్ వర్క్ అనేది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మెయిన్ వచ్చేసి అయితే స్వామివారి ఫేస్ అండ్ కంప్లీట్ అయిపోయింది కదా. కళ్ళలో ఒకటి డై అనేది కింద రెడీ చేస్తారు. అవి రెడీ చేసిన తర్వాత డైరెక్ట్ అన్న వాళ్ళు ఫిక్స్ చేస్తారంట. మన బడా గణేష్ దగ్గర వచ్చేసి అయితే డైరెక్ట్ రెడీ చేస్తారు. ఇక్కడైతే మనకి పియూపీగా ఒకటి రెడీ చేసి అండ్ ఫిక్స్ చేస్తారంట. అది మంచి అప్డేట్. అండ్ అది లాగ్ అయినా నేను కంపల్సరీ తీస్తాను లాస్ట్ వరకు అయితే. అండ్ కంప్లీట్గా చూస్తున్నారు కదా. అండ్ మొత్తం తొండం వరకు చూసుకోవచ్చు. అండ్ స్వామివారి దంతాలు మొత్తం ఫినిషింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మొత్తం ఆల్మోస్ట్ ఒక 2 డేస్లో వర్క్ అనేది కంప్లీట్ చేసి పెయింటింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు వచ్చేసి స్వామివారి ఫేస్ అనేది మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే చూసుకోవచ్చు స్వామివారికి రైట్ సైడ్ లో మనకైతే విగ్రహాలు అయితే మనకి ఏమేమి ఉన్నాయంటే విష్ణు బ్రహ్మ శంకరుడు అయితే మనకైతే రెడీ చేస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఇయర్ మన ఈ విధంగా రెడీ చేస్తారు. సేమ్ అదే విధంగా మనకైతే రెడీ చేస్తారు చూడండి. అండ్ మొన్న అయితే మీకైతే డై అనేది మీకు చూపించాను కదా. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే డైతో అయితే మొత్తం రెడీ చేసిన తర్వాత మనకైతే ఫిక్స్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ అయితే ఇక్కడైతే స్వామివారు మన రైట్ సైడ్ చెవు అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ బ్యాక్ సైడ్ కిరీటం బి మనకైతే బ్యాక్గ్రౌండ్ లో రెడీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన స్వామివారికి ఆయుధాలు చేలువి మనకైతే రెడీ చేస్తున్నారు చూడండి. అండ్ కంప్లీట్ గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే అండ్ ఇప్పుడు నా రైట్ సైడ్ అయితే చూపించాను కదా. ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ లో చూపిస్తాను మీకైతే అమ్మవార్లు. అండ్ అయితే మన స్వామివారి చెవు అండ్ కంప్లీట్ గా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే అండ్ ఇక్కడైతే చూస్తున్నారు కదా వినాయకునికి లెఫ్ట్ సైడ్ లోనైతే మనకైతే ఇక్కడ లక్ష్మీదేవి పార్వతి గణపతి విగ్రహాలు అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడైతే ఇక్కడ వినాయకునికి లెఫ్ట్ సైడ్ లో మనకి ఆ ఆయుధాలు మనకైతే స్వామివారి చేతులవి ఆయుధాలు అనేది ఫిక్స్ చేశారు. అండ్ కంప్లీట్ గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ అండ్ చూస్తున్నారు కదా శంఖము అండ్ కింద బుక్ అండ్ ఇంకొకటి అయితే ఫిక్స్ చేస్తారు. ఏమేమి వస్తాయో చూపిస్తాను. అండ్ కిందవి మీకు లడ్డు చేవి చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి అయితే మనకి దంతాలు స్వామివారి. ఇప్పుడైతే కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి ఇంకా మంచి చూపిస్తాను. ఆశీర్వాదం చేయి అండ్ లడ్డు చేవి చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన స్వామివారి ఆశీర్వాదం చేయి అయితే మనకైతే కంప్లీట్ అయితే ఫినిషింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే వేసుకోవచ్చు మన ఆయుధాలు చేయలు. అండ్ కంప్లీట్గా అయితే ఫినిషింగ్ వర్క్ అనేది కాలేదు. పీపీతో ఎలా చేస్తారో మీకు ఏదో చూపిస్తాను కదా చూడండి. ఇది వచ్చేసి అయితే మనకి ఇంకా ఫినిషింగ్ వర్క్ కాలే. ఇది ఆశీర్వాదం చేయొకటి ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది మొత్తం కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి అయితే బొజ్జ భాగం. అండ్ ఇక్కడ చూస్తుందా తొండం. ఇక్కడ వచ్చేసి అయితే మన లడ్డు చెయ్యి స్వామివారిది చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే చేతులు అయితే మీకైతే చూపించాను కదా మొత్తం కంప్లీట్గా అయితే వస్తుంది. అండ్ కింద వచ్చేసి గద వస్తుంది. కింద చూపిస్తాను నీకు. అండ్ స్వామివారి పంచవి మొత్తం అయితే రెడీ చేసారు. ఏ విధంగా వచ్చింది చూసుకోవచ్చు. సంచి మన జోడు సంచితో అయితే ఎగ్జాక్ట్లీ అయితే చేసారు. అండ్ కిందికి వెళ్ళి డీటెయిల్గా మీకైతే చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మన స్వామివారి పాదాలు. అండ్ ఇది ఎందుకంటే కవర్ ఎందుకు వేసారు అంటే మొత్తం పైన వర్క్ జరుగుతుంది మొత్తం మీద పడుతుందని చెప్పేసి కవర్ అనేది వేసారు. అండ్ స్వామివారి పంచవి చూసుకోవచ్చు. డిజైనింగ్వి చాలా బాగా చేశారు మొత్తం కంప్లీట్గా. అండ్ చూసారా మొత్తం కంప్లీట్గా అయితే మీకైతే చూపించాను. అండ్ మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు. అండ్ శిల్పి రాజేంద్ర గారు సార్ ఉన్నారు. సార్ అందరికీ నమస్తే. జై గణేష్. జై గణేష్. చెప్పాలి అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి గణేషులు పెడుతున్నారు ఇక్కడ? 99 నుంచి పెడుతున్నాను. ఓకే. అంటే ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణేష్ పెట్టడానికి కారణం ఎంతసేపు ఖైరతాబాద్ గణేష్ అని చాలామంది చెప్పుకుంటూ ఉన్నారు. ఊహ వస్తాకనే ఖైరతాబాద్ గణేష్ అంటున్నారు. అలాంటిది మనం కూడా ఏదో ఒక రోజు బాచిపల్లి తయారు చేయాలని ఒక సంకల్ప బలం. అలా అదేవిధంగా అక్కడ కమిటీ కూడా ఒప్పుకోవడం. మళ్ళీ ఇక్కడ పెద్దలు రాజేంద్ర గారు ఉన్నారు. మళ్ళీ అడగంగానే ఆయన ఒక మంచి మనసుతోటి
సరే చేద్దాం ఈ సంకల్పం వల్ల మీ ఒక మంచితనం వచ్చి నన్ను చూశాడు ఇక్కడ. ఓకే, మీ మంచితనాన్ని మీ ఒక వ్యవస్థ బాగుంది, సరే చేస్తానని అప్పుడు ముందుకు వచ్చి ఆయన పెద్దలు మాటిచ్చినాడు. రెండవ సంవత్సరం చేయబట్టి చాలా అనేకమైన ఇక్కడ ఖైరతాబాద్కు దర్శనంగాను అందరూ ఇక్కడ వచ్చి దర్శించుకొని పోవడం అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఖైరతాబాద్ చూసినట్టు ఫీల్ అవుతున్నారు. సెకండ్ ఖైరతాబాద్ అని చెప్పి మాకు రావాలని మా కోరిక. గణపతి ఇక్కడ స్వయంభూ ఉంది, మళ్ళీ అదేవిధంగా అంత పవర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. బాచ్పల్లి కూడా ఖైరతాబాద్ గణేష్ అనే ఒక సంకల్ప బలంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఉత్సవాలు ఎట్లా జరిపిస్తారు ఇక్కడ? ఉత్సవాలు ఊరేగింపు బాగా 1 కిలోమీటర్ ఉంటుంది. అన్ని కళాకారులతోటి కళా బృందాలతోటి ఊరేగింపు బాగా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుంటాం. ఎన్ని రోజులకు జరుగుతుంది నిమజ్జనం? 11 days. ప్రొసెషన్ ఉంటుందా? భారీ ప్రొసెషన్? భారీగా కళాకారులు వస్తారు. 500-600 మంది కళాకారులు వస్తారు. ప్రతి రాష్ట్రం నుంచి వస్తారు. దగ్గర 6-7 రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అంతా ఒక్కొక్క కళాకారుడు ఒక్కొక్క వ్యవస్థ రోడెంబడి ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటాం. రోజు ఇక్కడ తీర్థ ప్రసాదాలు, అదేవిధంగా రోజు ఒక ప్రోగ్రాం ఇక్కడ వినాయకుడు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అండ్ ఇది ఎన్నో సంవత్సరం? ఇది 26వ సంవత్సరం. నేను నిర్వహించబట్టి 28వ సంవత్సరం. ఇదంతా మా అందరూ సహకరిస్తారు. వీళ్ళందరూ కూడా మా కమిటీ ఒక 30-35 మంది ఉంటారు. అండ్ ఈసారి లడ్డు ఎన్ని కేజీలు పెడుతున్నారు? ఎవ్రీ ఇయర్ 51 కేజీ పెడతారు. 5 కేజీల నుంచి స్టార్ట్ అయ్యి 51 కేజీ దాకా పెడతారు. లడ్డు వేలం పాట చేస్తారా జనాలకి? వేలం పాట వేస్తారు. పోయినసారి ఎంత పోయిందన్నా? 6,20,000 పోయింది. 6,20,000. ఈ సంవత్సరం ఎంత పోతుందని ఎక్స్పెక్ట్? ఇక ఆయన మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేము. దేవుడు ఏ రకంగా దాన్ని చేయగలుగుతాడో అదే రకంగా. అదే లడ్డు ఆయన ప్రసాదం కాబట్టి ఆయన స్థలంతో ఎంత పోతే అంతే దానికి మేము ప్రసాదంగా దీన్ని భావిస్తాం. ఓకే, ఈ గణేషన్ ఖర్చు ఎంత ఖర్చు వస్తుందన్న తయారు చేయడానికి దాదాపు 25 లక్షలు 30 లక్షల లోపల అయింది. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. జై గణేష. జై గణేష. జై గణేష. సో రెగ్యులర్గా మేము హైదరాబాద్ బడగం దగ్గర చూస్తుంటాం. సో ఈరోజు బాచ్పల్లి దగ్గర కనబడుతున్నారు. చెప్పండి సార్, మీకు ఎట్లా అనిపిస్తుంది సెకండ్ హైదరాబాద్ బడగం తయారు చేయడం? యాక్చువల్గా మీరు చాలా సమస్యలు చూస్తున్నారు. ఫస్ట్ కొంచెం హైదరాబాద్ తీసుకున్నాను. పాండు గారు లాస్ట్ ఇయర్ మా చైర్మన్ రాజ్ కుమార్, సందీప్ రాజ్ వచ్చి కలిసి వాళ్ళ ద్వారా నాతో మాట్లాడారు. నేను కూడా వచ్చి ఆయన చూసిన తర్వాత ఆయన చేసే కొన్ని మంచి పనులు, పాత వీడియోలు అవన్నీ చూసి ఇంత మంచి కార్యక్రమం చేసే వాళ్ళకి మన వంతు కూడా ఏదో చేయాలని చెప్పి లాస్ట్ ఇయర్ మొదలుపెట్టాను వినాయకుడిని. బాగా హ్యాపీ. ఇంత భక్తితో ఈ వినాయకుడిని ఊరేంపు కానివ్వండి, పూజలు కానివ్వండి చాలా బాగా చేస్తారు. బాగా నచ్చి సెకండ్ ఇయర్ కూడా చేస్తున్నాను. ఈ రిప్లికా లాస్ట్ ఇయర్ ఏది హైదరాబాద్ చేసామో అది ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈసారి ఇంకా బాగా చేయాలని మ్యాక్సిమం టైం ఇక్కడ స్పెండ్ చేసి చేస్తున్నాను. ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి రూపంలో తయారవడం జరుగుతుంది. అక్కడలాగానే ఎక్కడ కూడా వివిధ ప్రాంతం నుంచి ప్రతి వాళ్ళని అక్కడ పని అయిన వెంటనే వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయ్యి చేయడం జరుగుతుంది. ఇది 22వ తారీఖు అంతా పెయింటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యి 25వ తారీఖు అంతా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కానీ చాలా శ్రద్ధగా భక్తితో ఈ వినాయకుడిని పూజ కానివ్వండి, ఊరేంపు కానివ్వండి. లాస్ట్ ఇయర్ నేను ఊరేంపు ముందు రోజు వచ్చాను, అదే రోజు వచ్చాను. వీళ్ళు రిహార్సల్ కానివ్వండి, ఎంతోమంది ఆర్టిస్టులకు ఇది కల్పిస్తున్నారు. చాలా సంతోషం. ఇలాగ పాండు అన్న ఇలాగ కంటిన్యూ చేసి ఒక మంచి పొజిషన్కి రావాలని ఆయనకి నా తరపు నుంచి ఆశీర్వాదం. సార్ ప్రజెంట్ అయితే పిఓపి గణేషన్ చేస్తున్నారు కదా, మరి మట్టి గణేషన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా? మట్టి గణేష్ చేయడానికి 100% నేను మట్టి గణేష్కే సపోర్ట్ చేస్తాను. ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే వీళ్ళకి వినాయకుడిని తీసుకెళ్ళి ఊరంపు వెళ్ళడానికి జస్ట్ నేరో ప్లేస్ అయిపోయింది. మట్టి గణేష్ అన్నప్పుడు చాలా ఫ్రీగా ఉంటారు. ఏ చిన్నది తగిలినా అది ఊడి పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పిఓపి సజెషన్ చేశాను. ఫ్యూచర్లో ఆయన తీసుకెళ్ళడానికి మంచి అవకాశం, రోడ్ క్లియరెన్స్ ఇస్తే 100% ఇక్కడ కూడా మట్టి గణపతి తయారవుతుంది అనిపిస్తుంది. సో ఖైరతాబాద్ గణేశుడు మీ బాచ్పల్లికి వచ్చిండు. అయితే మేము ఇంతకుముందు గణేశం చూడాలంటే ఖైరతాబాద్ దాకా వెళ్తుంది. ఈరోజు మాకు ఆ పరిస్థితి లేకుండా మా నాన్న గారు ఇక్కడే మాకు ఒక ఏర్పాట్లన్నీ స్వయంగా ఇక్కడే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మేము గత 15-20 సంవత్సరాల నుంచి మా బావగారితో ఇక్కడే మేము యూత్ కమిటీ ఉండి ఇక్కడే దగ్గర ఉండి ప్రతి ఒక్కటి చూసుకుంటూ ఉంటాం. ఈసారి కూడా మా యూత్ అందరూ కూడా కలిసినట్టుగా ఇక్కడ ఉండి ఏ కార్యక్రమమైనా నిర్వహించడానికి
సో ప్రతిరోజు పూజలకి ఎట్లా జరుగుతూ ఉంటాయి? ప్రతిరోజు రంగరంగ వైభవంగా జరుగుతాయి. పెద్ద పెద్ద పూలమాలలతో అవి ప్రత్యేకంగా చేపిస్తాడు మా బావ. ఇక్కడ మన బోయినపల్లి నుంచి ప్రత్యేకంగా చేపించి మనకి హైట్ కూడా చాలా హైట్తోని పూలదండలు వస్తాయి. ఇక్కడికి ఘనంగా అవుతాయి అన్న పూజలు. అండ్ మండపం డెకరేషన్ కూడా ఏమైనా చేస్తారా? అన్ని సో షెడ్ కూడా చాలా పెద్ద షెడ్ వేసారు. దగ్గర 60 ఫీట్ల షెడ్ అన్న. చాలా బాగా డెకరేషన్ చేస్తాను. నిజంగానే వాళ్ళు చేసే పూజ విధానం నచ్చే నేను వచ్చి 2వ సంవత్సరం చేయడం జరిగింది. సో మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా సంతోషకరం. నేను బాచ్పల్లి జూనియర్ ఖైరతాబాద్ గణనాథులు ఇక్కడ కొలువుదీరడం వల్ల చాలా సంతోషంగా వాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నుంచి జనాలు ఎంతోమంది హైదరాబాద్ అక్కడ చేరుకోలేకపోతున్నారు. ట్రాఫిక్ అక్కడ ఎంతోమంది నిస్సాయంతో అక్కడ చేరుకొని ఇక్కడ పూజలు అందుకోలేక దర్శించుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ బాచ్పల్లి నుంచి రాష్ట్రం నుంచి చాలా సంతోషంగా 1000 మందికి రావడం జరిగింది. ఆ సంతోషంగా ఈ సంవత్సరం ఇంకా గొప్పగా ఇంకా ఎక్కువ మంది రావాలి, ఇంకా వైరల్ కావాలని ఇప్పుడు చుట్టుపక్కల అన్ని గ్రామాలకు అభివృద్ధి చెందాలని గణనాథుడు అందరికీ తెలియాలని అందరూ వచ్చి ఇక్కడ పూజలు అందుకోవాలని అందరికీ నిత్యం అందుబాటులో ఉంటాడు. పూజలు అనేది చాలా గొప్పగా మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు జరుగుతాయి. రోజు భజన మండలి కూడా ఉంటుంది. చాలా కళాకారులు వస్తారు. కళాకారులే వేలల్లో వస్తారు. చాలా సంతోషంగా జరుగుతుంది. సంతోషంగా జరగడం అనేది ఇప్పుడు నిత్యం పూజలు అనేది చాలా బాగా జరుగుతాయి. మేము కోరుకునేది ఎప్పుడైనా అక్కడ చేరుకున్న వాళ్ళందరికీ ఇక్కడ రావాలి. ఈ సంవత్సరము లాస్ట్ సంవత్సరం కంటే ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా గొప్పగా జరగాలని, మళ్ళా సంవత్సరం ఇంకా గొప్పగా జరగాలని కోరుకుంటున్నాను. ఆగంపాండ అన్న ఆధ్వర్యంలో ఈ గణనాథుడు ఇక్కడ ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి ఇవాళ మాజీ సర్పంచ్గా, ఒక మాజీ కార్పొరేటర్గా ఇంత స్థాయికి ఎదగడం, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు ఆగంపాండ. ఇక్కడ ఇదే కాదు, అయ్యప్ప మాలలు ఇవి అనే సేవా కార్యక్రమాలు చెప్పడానికి చాలా ఉన్నాయి. సరిపోదు. ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. సేవా కార్యక్రమాలు నిత్యం ముందు ప్రజలలో ముందు సేవా కార్యక్రమాలు. భక్తి అంటే చాలా ఎక్కువ ఇష్టం, చాలా ఇష్టం, ప్రీతి కూడా. ఎందుకంటే శివుడు కానీ, వినాయకుడు కానీ, మన అయ్యప్ప కానీ చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం తను ఎప్పుడు భక్తిలో ఉంటాడు. ప్రతి సంవత్సరం భక్తిలో ఎప్పుడు నిత్యం భక్తిలో ఉంటాడు. భక్తి పరంగానే ఫస్ట్ గణనాథుడు పూజలు, తర్వాత అయ్యప్ప మాలలు, ఇవన్నీ నిత్యం పూజలు ఉంటాయి కాబట్టి పూజలు అంటే చాలా ఇష్టం. అలాగే ఆ గణనాథుడు కూడా అన్నగారికి అలాగే రాజకీయ పరంగా ఇంకా ముందుకి తీసుకెళ్లాలని గొప్ప స్థాయిలో భగవంతుడు ఆశీస్సులు అందరికీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు రంజిత్ గౌడ్. బాచ్పల్లి గత 96 నుండి ఆగంపాండ గణేశుని పెడుతున్నాడు. చాలా సంతోషం ఇక్కడ. అయితే బాచ్పల్లికి ఒక 3 కాలనీలు ఉంటాయి అనుసంధానంగా. ఒకటి ఇంద్రనగర్, ఒకటి మన సాయినగర్, ఒకటి రాజీవ్ గాంధీ నగర్, ఒకటి. అయితే ఆ రోజుల్లో కూడా కాలనీలలో గణేశుని పెట్టాలంటే ఎవరైనా వచ్చి మన పెద్ద మనిషి ఆగం పాండుగారిని అడిగారు, అన్న మేము గణేశుని పెట్టుకుంటాం మాకు ఇప్పండి అంటే దగ్గర ఒక 20 గణేష మండపాల దగ్గర అన్ననే గణేశుని డొనేట్ చేశాడు. అసలు బాచ్పల్లిలో ఆగం పాండు అంటే దైవభక్తి గలగాడు అని ఇలా ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా బాచ్పల్లి చిన్న విలేజ్ నుండి ఇలా ఒక సిటీ స్థాయికి ఎదిగింది. ప్రతి పక్కన ఉన్న గ్రేటర్ కాలనీ వాళ్ళు ప్రతి ఒక్కరు పాండాన్న పేరు చెప్తే అరే పాండాన్న అంటే దైవభక్తి గలవాడు, ఏదైనా దేవుని కార్యక్రమాల్లో చాలా ముందుండి బాగా చేస్తారని చాలా చెప్పుకుంటారు. ఇప్పటికీ మీరు బయట ఎంక్వైరీ చేయండి, అదే చెప్తారు. మళ్ళీ ఏంటంటే మేము ఖైరతాబాద్ వెళ్ళి గణేశుని చూడాలంటే ఆ 100 మంది జనంలో మాకు ఆ భగవంతుడు కూడా దూరం నుంచి చూసి దండం పెట్టుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇలా మాకు బాధ లేకుండా పాండన్న చేసిన కార్యక్రమం ఇలా బాచ్పల్లికే సెకండ్ ఖైరతాబాద్ వచ్చిందంటే మేము చాలా సంతోషపడుతున్నాం. సరే ఆయనకు భగవంతుడు అన్ని విధాల సకల మర్యాదలు చేసి ఆయన పెద్ద స్థాయికి వెళ్ళాలని మేము చూసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఆల్రెడీ సర్పంచ్ చేశారు, వార్డు మెంబర్ స్థాయి నుండి సర్పంచ్ ఎదిగాడు, సర్పంచ్ నుండి కార్పొరేటర్ ఎదిగాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా ఎమ్మెల్యే స్థాయిలో చూడాలని ఆ భగవంతుడు కల్పించాలని మేము మనస్ఫూర్తిగా మన రాజన్ సార్ గారికి, పాండన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూస్తున్నా లాస్ట్ వరకు అయితే చూసినందుకైతే థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ. అందరికీ జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.